తాత అవ్వు అక్క చెల్లి ఒక చెవి ఇక్కడ ఇర్రే ఇక మీ రాగానే వచ్చిందంటే సాటి ముహూర్తాలు పట్టుకొచ్చున్నాను. మన బతుకులు ఏరి కోరి తెచ్చుకుంటివి. అగో రాజన్న ఓ సాటింపు వార్తలు అని మొన్నటి వరకు డప్పు కొట్టుకుంటా సాటించే, ఇప్పుడేమో ఆర్తలు చెప్పు అంటే పాటలు పాడవంటే. అసలు పాటలు ఎందుకు వాడుతున్నానో ఎరికేనుల్లా. ఇగో పాట ఎందుకు వాడుతున్నా చెప్తా ఇనురుల్లా. ప్రభుత్వ ఉద్యోగులు అంటే అందరికి ఎరికే కాదు నుల్లా. ప్రజాపాలన అని ఎగవాడి తెచ్చుకున్నందుకు మా కడుపు మీదనే కొట్టబట్టే. ఆ ప్రభుత్వం వచ్చినాక నోట్ల మని పోసినట్టు ఆ రిటైర్మెంట్ బకాయిలు గత 20 నెలల సంధి వస్తలేవటుల్లా. అందుకే మన రిటైర్మెంట్ ఉద్యోగులు అందరు కలిసి ఇందిరా పార్క్ ధర్నా చౌక ఉంది కదల్లాడా, అక్కడికి పోయి అందరు ధర్నా చేస్తున్నారుల్లా. వాళ్ళల్లో ఒక్కొక్కరు చెప్పుతుంటే వాళ్ళ గోస పానం తల్లడిల్లిపోతుందిల్లా. వయసు మీద వాడి దాకా కొలువు అని వేసివి. ఇప్పుడేమో ప్రభుత్వం మాకు ఇవ్వాల్సిన బకాయిలు ఇస్తలేరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒకటే అడుగుతున్నా ఉన్నా అలాని, ఇంకా ఎంతమంది పానాలు తీస్తావు, ఇప్పటికైనా మా మీద దయ ఉంచి మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నారు. కష్టానికి తగ్గ ఫలితం దక్కలేదు. అది కూడా దక్కట్లేదు అంటే ఏదో దున్నపోతు వినా ఎంత వాన కూర్చినా గట్లనే మా ప్రభుత్వం మీద మనం ఎన్ని ధర్నాలు చేసినా ఒంటి మీద సుక్క నీరు పడినట్టు ఉందిలా. గట్లుంది మన ప్రభుత్వం పనితీరు. అది ఒకసారి చూడు, మీకే అర్థమవుతుంది. అందరికీ నమస్కారం. మరి ముఖ్యంగా ఇక్కడ భర్తలు చచ్చిపోయి వచ్చిన భార్యలు ఎవరంటే చేతులు లేపండి. విధవరారైన వారు, భర్తలు నౌకర్లు చేసుకుంటా ఉన్నవారు, భార్యలు ఎవరైనా ఇక్కడికి వస్తే దయచేసి వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి. వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడితే కూడా బాగుంటుందని అనుకుంటున్నారు. విధవరారైన వారు, భర్తలు కోల్పోయిన వారు. అయితే దీనికన్నా ముందుగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ అందరూ కూడా ఉన్నోళ్ళు విజ్ఞానవంతులు, అన్ని చట్టం పైన అవగాహన ఉన్నోళ్ళు. వాళ్ళకి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. అయినా కానీ కొన్ని రాజ్యాంగబద్ధమైన హక్కులు ఏ విధంగా ఉంటాయో ఒక గుర్తు చేయదలుచుకున్నా. నేను ఒక అంశం మీద కొండయ్య సార్ది ఒక ఇష్యూ నా దగ్గరకు వచ్చింది. చనిపోయే ముందు ఆయన చేసిన ఒక వీడియో నాకు వచ్చింది. నేను ఆ సబ్జెక్ట్ మాట్లాడిన తర్వాత ఆయన ఒక 3 రోజుల తర్వాత ఆయన మరణించడం జరిగింది. దాని తర్వాత సత్యనారాయణ సార్ ఇష్యూ వచ్చింది. ఇట్లా రోజు ఫోన్లు పెరుగుకుంటా పోతున్నాయి. తర్వాత నేను దీని మీద పూర్తి స్థాయిలో ఈ సబ్జెక్ట్ మీద పనిచేయాలనుకుంటున్నాను. అయితే గత నెల 21 అక్టోబర్ రోజున మన రాష్ట్ర గవర్నర్ గారికి నేను ఒక రీప్రజెంటేషన్ ఇచ్చిన. రాష్ట్ర గవర్నర్ గారికి నేను ఎందుకు రీప్రజెంటేషన్ ఇచ్చినా అనేది పాయింట్ ఇక్కడ. అయితే ఇక్కడ ఉద్యోగం చేసే అందరికీ కూడా మీ మీద బడ్జెట్ శాంక్షన్ అవుతుంది. అందులో మీకు రావాల్సిన బకాయిలు కానీ, మీకు రావాల్సిన పెన్షన్లు కానీ, మీకు రావాల్సిన బెనిఫిట్స్ కానీ, మీకు రావాల్సిన జీతాలు కానీ అన్ని కూడా క్యాబినెట్ అప్రూవల్ అవుతుంది. అప్రూవల్ అయిన తర్వాత గవర్నర్ గారి దగ్గర సంతకానికి వెళ్తుంది. గవర్నర్ గారి సంతకానికి పోయిన తర్వాత మీ పేరు పైన ఉన్నటువంటి ఆ డబ్బులు మీ జేబులకు ఎందుకు రాలేదు అంటే ఈ పాయింట్ ఎక్కడ పోయినా గవర్నర్ దగ్గర ఫెయిల్ అయింది. ఆర్టికల్ 21 రైట్స్ ఏవైతే హక్కులు మీకు ఉంటే, ఫండమెంటల్ రైట్స్ ఉంటాయో ఆ రైట్స్ కు హెడ్ ఎవరు? గవర్నర్ గారు. మరి గవర్నర్ గారు మీ సంతకం పెట్టి వీళ్ళందరూ ఇక్కడికి వచ్చిన వారు అందరి డబ్బులకు కూడా మీరు ఆమోదం. సిటీ రంగారెడ్డికి 61 సంవత్సరాల రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్. గత 2024 మార్చి నుంచి రిటైర్డ్ అయిన కొన్ని మీ మీడియా తరఫున ఇంకా టుడే న్యూస్ కదా, అది టుడే న్యూస్ 18 న్యూస్ ఎవరు ప్రత్యేక అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్ టుడే న్యూస్ 18. మా బాధలు ఏమని చెప్పాలమ్మా, పత్రికా రంగం చాలా గొప్పది. అగాధాలు, అన్యాయాలు, మోసాలు తరిగినప్పుడు చూపెడుతున్నారు. అదే ప్రభుత్వ ఉద్యోగులు 61 వసంతాలు పూర్తి చేసుకొని రిటైర్డ్ అయిపోయినాక రిటైర్మెంట్ సంబంధించిన న్యాయబద్ధమైన రాజ్యాంగబద్ధమైన బెనిఫిట్స్ను అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ని ఇవ్వడం కోసం ప్రభుత్వం నిజంగా ఎంత చిన్న చూపు చూస్తుందంటే, ఎంప్లాయ్ అంటే యూజ్ అండ్ త్రో, టాప్ టు బాటమ్. ఒకప్పుడు ఎంప్లాయ్ అంటే గౌరవం ఉండేది. ఇలాంటి ఎలక్ట్రానిక్ మీడియా ముందు ఎంప్లాయ్ అంటే పర్మిషన్ అంత డ్యూరబిలిటీ ఉండేది. ఇలాంటి ఈ రోజు మిమ్మల్ని చూస్తుంటే మమ్మల్ని చూస్తుంటే మీకు అనిపిస్తుంది గవర్నమెంట్ ఉద్యోగం వద్దు, మాదే గొప్పదని మీరు అనుకునే పరిస్థితులు వచ్చినాయి ఈరోజు. ఇది ప్రత్యేకంగా ఫాదర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ సేస్ దట్ వీఆర్ ద ఫండమెంటల్ రైట్స్ వైలేటింగ్ అవర్ గవర్నమెంట్, అబ్సల్యూట్లీ వైలేటింగ్ us. But you are already filed nearly 4,000 cases in High Court. I am the advocate actually.
4,000 కేసెస్ వీఆర్ ఫీల్డ్ ఇన్ హైకోర్ట్. ఆల్రెడీ కోర్టు ధిక్కార కేసును కూడా ప్రభుత్వానికి గైడ్లైన్స్ వెళ్ళిపోయింది, అయినా స్పందన లేదు. మరి ఎక్కడ ఫెయిల్ అయిందంట సార్? గత ప్రభుత్వంలో ఇలాంటి చిన్న చిన్న మైనస్ ఉన్నందుకే ఆ గత ప్రభుత్వాన్ని గద్దె దింపి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెక్కించింది. మరి ఇప్పుడు ఎక్కడ ఫెయిల్ అయింది అంటున్నారు ఈ ప్రభుత్వం? మేడం గారు, ఇది చిన్న తప్పులు కాదు. ఇది 58 సంవత్సరాలు ఈ రోజుల్లో బీపీ, షుగర్లు, మానసిక ఒత్తిడి గల ఎంప్లాయీస్ ఒక ఉద్యోగి పని చేయాలంటే 55 వసంతాలు పూర్తి చేస్తే చాలా కష్టం. 58 60 ఎక్కడ చేసావు? ఆ ప్రీ ప్లాన్ చూడండి. ఆ రోజు ఏ నీడ్ వాళ్ళకు ఓటే కావాలి, వాళ్ళకి ఓటు రాజ్యాధికారం ఒకటే కావాలి వాళ్ళకి. పోయిన ప్రభుత్వానికి కూడా, పోయిన ప్రభుత్వం చేసిన ఈ మొక్క ఇప్పుడు మహావృక్షమైంది. నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. వివిధ సంఘాలు, వివిధ అసోసియేషన్లు, వివిధ ఉద్యోగస్తులు, పెన్షన్లు అందరూ కూడా 62 సంవత్సరాల నుంచి 85 సంవత్సరాలు కలిగినటువంటి వయోవృద్ధులు ఈరోజు నిరసన కార్యక్రమం, ధర్నా కార్యక్రమం. ముఖ్యంగా ఈ ధర్నా ఏంటంటే, ముఖ్యంగా నా పేరు భరత్ సత్యనారాయణ, సోషల్ పెన్షనర్స్ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ అసోసియేషన్. ఈ పక్షాన మా అసోసియేషన్ వైద్య ఆరోగ్య శాఖ పక్షాన మేమంతా కూడా ఈ నిరసన కార్యక్రమంలో, ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నాం. మా ఆవేదన అంతే ఏంటంటే, మేము ఇప్పుడు రిటైర్డ్ అయ్యి మార్చి 24 నుంచి రిటైర్డ్ అయినటువంటి వ్యక్తుల యొక్క వారికి రావాల్సినటువంటి సొంత డబ్బులు ఇప్పటి వరకు రాలేవు. ఇంకొకటిగా చెప్పుకోవాలనుకుంటే కమ్యూటేషన్ అనే బెనిఫిట్ ఒకటి, తర్వాత గ్రాడ్యుయేటీ అనేటటువంటి ఇంకొక బెనిఫిట్, తర్వాత ఎన్కాష్మెంట్ ఆఫ్ 300 డేస్ అనేది అదొకటి, తర్వాత జీపీఎఫ్, తర్వాత డిఆర్సీ ఏరియర్స్, తర్వాత డిఏల పెండింగ్, తర్వాత గతంలో ఉన్నటువంటి 3 సంవత్సరాల నుంచి కావాల్సినవి బెనిఫిట్స్, ఏ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అనేది ప్రభుత్వం మాకు ఇప్పటివరకు అందించలేదు, రాలేదు. మాకు కేవలం పెన్షన్ మాత్రమే నెల వస్తుంది, కానీ ఈ బెనిఫిట్స్ ఎందుకు ఇవ్వాలి ప్రభుత్వం అని అంటే, సంక్షేమ పథకాలు మా దగ్గర బడ్జెట్ లేదు, మేము ఇవ్వట్లేదు, సంక్షేమ పథకాలు ఉన్నాయి, సంక్షేమ పథకాల వల్ల ఏ పథకం ఆపి మీకు ఇవ్వాలని, మీరు ఏ పథకం మీరు ఆపాల్సిన అవసరం లేదు. పెన్షనర్స్ ఉద్యోగుల సంక్షేమ పథకం అనేది కూడా ఏర్పాటు చేయండి. మేము కూడా రిటైర్డ్ అయిన తర్వాత ప్రజల్లో కూడా ఉద్యోగులు ఒక భాగస్వామ్యం అయిపోయింది కాబట్టి మేము కూడా స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో ఉన్నాం. కాబట్టి ఒక సంక్షేమ పథకం ఇప్పుడు మీరు ఇస్తున్నటువంటి షాదీ ముబారక్ కానీ ఇంకా ఇతరతరమైనటువంటి ఎటువంటి అయినా సరే బెనిఫిట్స్ ఉన్నాయో ఆ విధమైనటువంటిది మేము కోరుతున్నాం. ఒకటే, పెన్షనర్స్ సంక్షేమ నిధి అని ఏర్పాటు చేసి ప్రత్యేకమైన బడ్జెట్లు రిలీజ్ చేసి మార్చి నుంచి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి ఎవరెవరికి ఎంతెంత డబ్బు రావాలనో ఆ డబ్బులు మొత్తం రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం, మా ఆవేదన వ్యక్తపరుస్తున్నాం. ఇంకోటి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే, ఎక్కడైతే ఆత్మహత్యలు ఎక్కడైతే చనిపోతుంటారో కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కానీ ఇక్కడ పెన్షనర్స్ ఉద్యోగులు మీకు ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వంలో 30-40 సంవత్సరాలు సేవ చేసి రిటైర్డ్ అయిన తర్వాత మీ యొక్క యాక్చువల్ చెప్పాలంటే ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యమైనటువంటి మేము, ఈ ప్రభుత్వం రావడానికి కూడా మేము కారణమని నేను అనుకుంటున్నా. మరి అటువంటి మేము పెన్షన్ అయినటువంటి ఉద్యోగులము, మాకు అన్యాయం జరుగుతుంది, మరి అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. తర్వాత మాకు పిల్లల పెళ్ళిళ్ళకి కావాల్సిన డబ్బులు లేవు, తర్వాత ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేవు. కాబట్టి అవన్నీ చేయాలంటే మా డబ్బులు మాకు ఇవ్వండి అని మేము ఈ ధర్నా చౌక్ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. మేధావులంతా ఆలోచన చేసి ఈ పెన్షనర్లకు ఏ విధంగా ఇవ్వాలి డబ్బులు అనేది ఒక విచక్షణాయుతమైనటువంటి మేధావి వర్గంతో చర్చనీయాంశాలు చేసి మాకు డబ్బులు ఇవ్వాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మేము టీవీలో చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం, ఇక సంక్షేమ కార్యక్రమాలు పాల్గొని ఎవరికి ఎక్కియాలనేటువంటి నాలెడ్జ్తో ముందుకెళ్తుంది. కాబట్టి మా పెన్షనర్స్ విషయం కూడా దృష్టిలో తీసుకొని మీరు అదే విధమైనటువంటి మేధావర్గం చేసి ఒక ఆర్థికమైనటువంటి పరమైనటువంటి సంక్షేమ నిధులను మాకు ప్రత్యేకంగా ఇవ్వాలని కోరుతున్నాం. అదేవిధంగా హెల్త్ కార్డు మేము కోరుతున్నాం. ఫస్ట్ రిలీజ్ చేయాల్సింది పెన్షనర్లు. రెగ్యులర్ ఉద్యోగులతో మాకు ముడిపెట్టకండి, వాళ్ళది వాళ్ళే, మాదే. ఎందుకనంటే అనారోగ్య సమస్యలు వచ్చేసి అబోవ్ ఏజ్ 60 అబోవ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తాయి. నార్మల్ ఉద్యోగులు యంగ్ అండ్ డైనమిక్స్ ఉంటారు, వాళ్ళకి సమస్యలు ఉంటాయి. కాబట్టి మీరు ప్రణాళికాబద్ధంగా ఏమంటారు ఈ హెల్త్ కార్డ్ అనేది ఒక ప్రయోగాత్మకంగా పెన్షనర్లకు మొదలు శాంక్షన్ చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం. కాబట్టి మా విన్నపాన్ని మీరు దృష్టిలో తీసుకొని
నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నేను తెలంగాణ ప్రదేశ్ సర్కార సంఘం రాష్ట్ర ప్రధాన సెక్రటరీ పనిచేస్తున్నాను. ఈ పెన్షన్దారుల సంఘం హైదరాబాద్ నాయకులు పనిచేస్తున్నాను. మిత్రులారా, నాకు తెలిసింది ఏంటంటే ఈ 61 సంవత్సరాల పెన్షన్ దిగిన తర్వాత మనుమన్లతోటి ఏలు పట్టుకొని నడిపించే వయసు మాట. కానీ ఏలు పట్టుకునే వయసును ఆ ఏలు ఇడిసేపెట్టేసి మేము మా బకాయిలు ఇవ్వండి అని ప్లే కార్డు పట్టుకొని ఇందిరా పార్క్ దగ్గరికి వచ్చిన బతుకాయి ఇవ్వండి. ఇది చాలా ఘోరం. పెన్షన్దారులు ఇంతమంది ఈరోజు ఇందిరా పార్క్ వరకు వచ్చారంటే ఆ రోజు తెలంగాణ కోసం కొట్లాడేటప్పుడు జరిగిన మార్చ్ ఎట్లా అయిందో ఆ మార్చ్ కంటే ఎక్కువ పోరాటం ఈరోజు ఒక్కసారి ఆ మేడం వల్ల మిత్రులందరూ చేస్తున్నారు. నిజంగా అందరికీ ఐన్సాబు. నాకు అనిపిస్తుంది ఏంటంటే నాకు ఒక పాట యాదకి వచ్చింది మిత్రులు. ఏమని, ఉద్యోగస్తులందరూ పెన్షన్ అయితే దిగినామో వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు లేక ఈరోజు చాలా ఇబ్బంది పడుతుంటాం. వాళ్ళందరి ఇబ్బంది ఏమవుతుందంటే ఏమి మిగిలేరో కన్నీర మిగిలేరా, ఏమి మిగిలేరో కన్నీర మిగిలేరా. అరే పెన్షన్ బకాయిలు వస్తాం అనుకుంటే మా పిల్లల పెళ్ళిళ్ళు చేద్దామని లేకుంటే ఇల్లు కట్టుకుందామంటే అనేక రకాల ఆలోచన చేసిన వాళ్ళకు ఏమి మిగిలేరో కన్నీర మిగిలేరా, ఏమి మిగిలేరో కన్నీర మిగిలేరా. ఈ 20 నెలల ప్రాంతంలో 26 మంది పెన్షన్దారులు చనిపోయారు సార్. ఎంత ఘోరం అంటే అది కూడా ఏదో ఒక అయి చనిపోలేదు. డబ్బులు రావట్లేదని నేను పిల్లగాని పెళ్ళెట చేయాలి, ఇల్లెట చేయాలి, రోగం వస్తే ఇట్లా డబ్బులు కట్టాలని గుండె ఆగి వచ్చిన వాళ్ళే. మరి ఈ ఉసురు ఎవరికి తగులుతుంది, ఈ గోడ ఎవరికి తగులుతుంది? 26 మంది చనిపోయారు. ఆ కుటుంబాల బాధ ఎంత ఎవరికి పడాలి కూడా. అందుకే ఎవరికి ఏమి తగలని మా గోడు తగలని, సర్కారుకు ఏమి తగలని ఈ గోడు తగలని, ఈ ఉసురు తగలని మా కన్నీరు తగలని. ఇట్లా నిజంగా లేడీస్ కానీ ఉద్యోగస్తులు కానీ పెన్షన్దారులు మాత్రం చాలా కన్నీరు తీస్తున్నారు. ఇది మాత్రము ఈ సర్కారుకు సరైనది కావాలి. ఇంకోటి ముఖ్యమంత్రి ఒకటే ఒక మాట అంటాడు, నన్ను కోసుకున్నా ఏమీ రాదని. కానీ ఈరోజు ఒక యజమాని పిల్లలు ఆదలు ఉంటున్నారంటే లేకుంటే దప్పి కొట్టున్నారంటే ఆ యజమాని అప్పనే చేస్తాడు, కూలికైనా పోతాడు, ఇంకా ఏమైనా అవసరమైతే కిడ్నీలు అమ్మన్నా వాళ్ళని సాగుతాడు. కానీ ఒక యజమాని ఇంటికి ప్రభుత్వానికి ఒక యజమాని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు వారు ఇట్లా నేను చుచ్చుకుంటే రక్తం వస్తుంది, కోసుకుంటే ఏం రాదు అనకూడదు. ఎందుకంటే ఎన్నో కోట్లు వస్తున్నాయి, ఎన్ని రకాల డబ్బులు వస్తలేవు. మా పెన్షన్దారులు బకాయిలు చెల్లించడానికి ఎన్ని కోట్లే ఉండేది. అది తిప్పిది కొడితే 1400 కోట్లు 1500 కోట్లు. నువ్వు 700 కోట్లు నెలకి ఇస్తున్నట్టున్నావు. కానీ 700 కోట్లు ఏడు ఉన్నావో ఆ 7 ఎక్కడ ఉన్నావో మేము ఏడుచుకుంటూ జోలాడుకుంటూ వస్తుంది. కాబట్టి దయచేసి ఈ ఉసురు మీకు తగలకూడదు, ఈ సర్కారుకు మా కన్నీరు తగలకూడదు. అంటే రేవంత్ రెడ్డి గారు మంచివారే, కానీ ఎందుకు మా బకాయిలు ఇవ్వకుండా ఆపుతుర్రో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడైనా కనీసం ఇందిరా పార్క్ దగ్గర ఉన్న మా గోడును, మా శ్రమను, మా బాధను, మా కన్నీరును చూసైనా మా బకాయిలు వెంటనే చెల్లించండి. అన్ని పక్కకు పెట్టండి, చాలా ఉన్నాయి. అనవసరమైన దానికి ఎందుకు ఖర్చు పెడతారు? మా పెన్షన్దారులకు ఇమ్మీడియట్లీ ఇచ్చి వాళ్ళ ప్రాణాలు కాపాడండి, వాళ్ళ బిడ్డల రోగాలు కాపాడండి, వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు అయ్యేటట్టు కాపాడండి. ఇది ఒక్కటి నీకు మంచి పని అవుతుంది. కాబట్టి నీకు మా పెన్షన్దారుల తరఫున ప్రత్యేకంగా వందనాలు చేసి చెల్లించుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఇన్నర్ కదుల్లా, ఇది మన ఇవాళ సాటింపు వార్తలు. మళ్ళా మంచి సాటింపు వార్తలతో మేము ముందుకు వస్తా. అంతవరకు మన టుడే 18 న్యూస్ లా సాటింపు వార్తలు వస్తాయి. చూస్తూనే ఉండాలి.